బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి గారి భర్త దగ్గుపాటి వెంకటేశ్వరరావు రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పడం జరిగింది. ఆయన నిన్న పరచూరులో ఏర్పాటు చేసినటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఇదే నా చివరి రాజకీయ సభ అని చెప్పి ప్రకటించడం జరిగింది. రాజకీయాలు ఇప్పుడు చాలా మారిపోయాయని, గతంలో లాగా లేవని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే చీరాలలో స్థానికంగా ఉన్నటువంటి కొండయ్య అనేటువంటి ఒక ఎమ్మెల్యే ఇక్కడ ఇబ్బంది పడకూడదు, ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో హార్బర్లో గజ ఈతగాళ్ళని నియమించటం, వాళ్ళ ద్వారా ఇక్కడ ఎవరైనా నీళ్ళలో మునిగిపోతుంటే కాపాడేటువంటి ప్రయత్నాలు చేయటం, సో వారికి జీతాలు ఇవ్వటానికి గాను స్థానికంగా ఉన్నటువంటి రిసార్ట్ల ఓనర్లని వాళ్ళకి జీతాలు ఇవ్వాల్సిందిగా అటాచ్ చేయడం జరిగిందని, దీన్ని ప్రజలు ఇంకోలాగా చిత్రీకరించడం, మీడియా ఇంకోలాగా చిత్రీకరించి ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడు ఎమ్మెల్యే అని చెప్పి క్రియేట్ చేశారని, ఇలా ప్రతి అంశం కూడా ఏదో ఒక రకంగా మరో రకంగా పోర్ట్రేట్ అవటం. గెలవటానికి ఒక 30 కోట్లు ఖర్చు పెట్టాలి, గెలిచిన తర్వాత మరొక 30-40 కోట్లు ఖర్చు పెట్టాలి. ఇంత ఖర్చు పెట్టినా కూడా ప్రజల దగ్గర నుంచి వచ్చేది చిత్కారాలు, చీదరింపులు, నెగిటివ్ కామెంట్స్. సో వీటన్నింటినీ భరించేటువంటి ఓపిక లేదని, గత ఎన్నికల్లో పోటీ చేయకుండా మంచి పని చేశానని, రాజకీయాల నుంచి తప్పుకుంటాం కూడా ఆనందంగా తప్పుకుంటున్నటువంటి వ్యక్తిని అని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది.